వెల్కమ్ టు ఎస్ఎస్ ఎకానమీ అండ్ వెంకట్ సార్ ఆన్లైన్ క్లాసెస్. రేపు తెలంగాణలో టెట్ రాయబోతున్నటువంటి మిత్రులందరికీ కూడా ఆల్ ద బెస్ట్. సో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మంచి మార్క్స్ సాధిస్తారని కోరుకుంటున్నాము. అదేవిధంగా ముఖ్యంగా ఒక 2-3 పాయింట్స్ మనం ఇక్కడ ప్రస్తావించుకోవాలి. ముఖ్యంగా సరికాని వాక్యాలు, సరైన వాక్యాలు, తప్పు వాక్యాలు, భిన్నమైన వాక్యాలు, జతపరచం అనేటివి మనకు వస్తూ ఉంటవి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆ సరికాని వాక్య సరైన వాక్యాలను చదవండి. తర్వాత ఎకానమీలో ముఖ్యంగా క్వశ్చన్ మొత్తం కంప్లీట్గా చదివి అర్థం చేసుకున్న తర్వాతనే క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. ఎందుకంటే క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది కొంచెం డిఫికల్ట్గా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో సరికాని సరైనవి కాకుండా కూడా కింది వాటిలో మనకు మామూలుగా మనం మాట్లాడుకున్నట్టయితే సో కింది వాటిలో భిన్నమైనది లేకుంటే ఏది దోహదం చేయదు, ఏది దోహదం చేస్తుంది, ఇలాంటి ప్రశ్నలు అడగడానికి అవకాశం మనకు ఉంటుంది. సో ఆల్రెడీ మనకు అనేక రకాలుగా క్వశ్చన్స్ కానీ సిలబస్ కానీ వివరించుకోవడం జరిగింది. సో అలా మీరు ముందుకెళ్తారని, మీ విజయం ఖచ్చితంగా సాధిస్తారని సో అందరికీ కూడా మరొకసారి టెట్ రాసే మిత్రులందరికీ కూడా సో ఆల్ ద బెస్ట్. మంచిగా రాయండి. మీ సీనియర్ ఎకానమీ ఫ్యాకల్టీ డాక్టర్ రాములు సుధగోని, సో వెంకట్ సార్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఎస్ఎస్ ఎకానమీ తరపున థ్యాంక్ యూ.